ముందుగా సంఘము క్షమించాలి. ఎందుకంటే ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. నిజానికి ఈ గలిబిలి వాతావరణం నాకు ఆదివారం వేదిక మీదకి తీసుకురావడం అంత సబబు అనిపించదు నాకు. ఎందుకంటే దేవుడు ఈ సమయాన్ని మనల్ని నమ్మి అప్పగించాడు. కానీ ఇప్పుడే లైవ్ చూస్తూ మేము వచ్చాం. ఒక లైవ్ మాకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ ఛానల్ నేమ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారిది. ఆయన లైవ్ చూడమని ఒక 5 minutes ఆ వీడియో చూడండి. మీ గురించి ఆయన ఎంత వల్గారిటీగా మాట్లాడుతున్నాడో అన్నట్టు ఇచ్చారు. నిజానికి ఏమైనా వల్గారిటీ ఉందేమో అని చూశాను. వల్గారిటీ కన్నా ఆయన తప్పిస్తున్నాడు, కొన్ని పదాలు కావాలని తప్పిస్తున్నాడు. అవి చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది. నిజానికి ఈ విషయాలు నాకు ఈ వేదికలు ఉపయోగించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆదివారం వేదిక మనకి చక్కగా ఇచ్చాడు. ఉదయకాలం ఒక ప్రకటన చేశాను. ఎందుకంటే మనకి మొబైల్ పెట్టుకొని దానికి సెపరేట్ ఒక వీడియో చేసి మళ్ళీ దానికి కెమెరా పెట్టి ఈ తతంగం అంతా మనకి అవసరం లేదు. కనుక చిన్న ప్రకటనగా ఏదైనా ఉంటే ముందు ప్రకటనగా నేను చేసి వదిలేస్తాను. మ్యాక్సిమం ఈ రాజమండ్రి చర్చికి ఆ ప్రకటన తీసుకురాకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఈయన ఆల్రెడీ మరి ఆ నింద వేసేసాడు. ఇప్పుడే మళ్ళీ నేను ఎవరిని ఇవ్వాలంటే మళ్ళీ సండే రావాలి. ఈలోపు ఈ అయ్యగారు అబద్ధం చాలా దూరం తిరుగుతుంది. అందుకేం అనుకోకండి, ఒక 5 నిమిషాలు వినండి. ఆయన లైవ్లో మాట్లాడుతూ డిబేట్ కూర్చిన విషయాన్ని ఉదయం నేను ప్రస్తావించాను. చాలామంది సహోదరులు అడుగుతున్నారు, జూమ్ కాల్ రికార్డ్ జరిగింది కదా, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలాంటివి బాగా చూస్తారులేండి, నాకు తెలుసు. ఆ జూమ్ కాల్ రికార్డులో మన చర్చ వేదిక ఫ్రైడే జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎటకారం చేస్తూ ఆయన సాటర్డే పెట్టారు. అప్పుడే మేము మీటింగ్ నుండి వచ్చాం. ఆ మీటింగ్ నుండి వచ్చిన వెంటనే నాకు చాలా వీడియోస్ ఫార్వర్డ్ చేశారు, వాట్సాప్కి కాల్స్ వచ్చాయి. ఇలా అంటున్నారు అన్నప్పుడు జూమ్ కాల్ మీట్లోకి వెళ్ళాను. జూమ్ కాల్లో నేను మాట్లాడాను. నేను డైరెక్ట్గానే చెప్పాను ఆ రోజు, మీరు దుర్బోధ చేస్తున్నారు అని. దాని మీద డిబేట్ చేద్దాం. మీరు ఏ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మాకు అనవసరం. కానీ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలకి మీరు వాక్యాలు వివరించి ఇది అంటున్నారు చూసారా, మాకు అక్కడ వచ్చింది మీతో ప్రాబ్లం మాకని చాలా క్లియర్గా ఆయన ముఖం మీద చెప్పాను ఆ రోజు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ కెమెరామ్యాను నా కెమెరామ్యాను కూర్చొని మాట్లాడేసుకుందాం, ఇంకెవరు వద్దు, మనకు పెద్దలు వ్యవహారం వద్దంటే నాకు తెలుసు ఈయన బుద్ధి ఎలా ఉంటుందో. అందుకే నేనేమన్నానంటే సంఘాలు సమక్షంలో జరగాలన్నాను, నేను పెద్దలు సమక్షంలో జరగాలన్నాను. ఎందుకు నేను అన్నానంటే ఆయన బుద్ధి ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను వినంటే. ఆయన దారుణంగా ఆయన ఏమనంటే ఎందుకు రాళ్ళందరూ అన్నారు. లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు కొంతమంది పెద్దల పేర్లు రాయి, వాళ్ళు ఉండాలో వద్దో నేను చెబుతానని. అదంతా మీకు తెలుసు, ఎవరినంత ఇచ్చాడు ఆయన. మరి ఎప్పుడు మాట్లాడుకుందాం, సండే వర్షిప్ అయిన వెంటనే నేను ఎలా వచ్చేస్తాను, నువ్వు అలా వచ్చేస్తావా అని అడిగాను నేను. అబ్బాయి వద్దొద్దు, మాకు మండపేట మీటింగ్ అది చర్చ్ ఉంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు. మండపేట వచ్చేయమంటారా అని అడిగాను నేను. మండపేట కూడా వద్దన్నారు. 12 అయిపోద్ది అన్నాడు. మాకు రోజు 3 అయిపోద్ది ఇక్కడ మనం పడుకునేసరికి. సర్లే అయితే సోమవారం కలుద్దాం, అంత కంగారు ఏముంది అన్నాడు. సర్లే సోమవారం కలుద్దామంటే అన్నా కలుద్దాం అన్నావు కదా, కలుద్దామా అన్నాను నేను. ఏమొద్దురా ఫోన్లో మాట్లాడేద్దాం అన్నాడు. ఒక 1 hour మాట్లాడాడు. నేను అప్పటికీ చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను, గ్రౌండ్ రియాలిటీ నీకు తెలియదన్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ దగ్గర కొన్ని విషయాలు రానివ్వట్లేదు, ఈ విషయాన్ని నువ్వు కవర్ చేసుకోవడం నీకు ఇంకా ప్రమాదకరం, క్రైస్తవ సంఘాలు నిన్ను వ్యతిరేకిస్తున్నాయని చాలా క్లియర్ కట్గా చెప్పానండి, చాలా చాలా ప్రేమగా. కానీ ఆయనకు అర్థం లేదు. అది చెప్పారా, ఏం చెప్పాలనుకుంటే చెప్పంటే ఇంక నీ ఇష్టం, మరి రికార్డులో అవుతుంది చెప్పేస్తానని చెప్పేశాను. తర్వాత ఒక అరగంట ఆయన ఏదో మాట్లాడాడు, నేను ఏదో మాట్లాడిన విషయం అంతా పక్కన పెట్టండి, బాగుంది. అయితే నేను 3 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఈయనతో మళ్ళీ మాట్లాడాలని నేను చాలా ట్రై చేశానంటే. ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, కొన్ని పాయింట్స్ రాసి. ఆ వాట్సాప్ మెసేజ్ పెడితే ఇంత పొడవు మెసేజ్లు పెట్టాడు ఆయన. దానికి మనం వాట్సాప్ మెసేజ్లు రికార్డ్ కాదు కదండి, ఒక డిబేట్కి ఒక ఆథరైజ్డ్ లెటర్ ఉండాలి. అందుకే మేము ఏం చేసామంటే రికార్డెడ్గా ఒక లెటర్ తయారు చేసి దాన్ని మన మినిస్ట్రీ పేరు రాసి
ఒక ఆథరైజ్డ్ లెటర్ మేము ఆయనకి పోస్ట్ చేసాం, అదే వాట్సాప్లోనే. పెట్టిన తర్వాత ఆయన కూడా ఎగ్జాక్ట్ కలర్స్ కూడా మార్చకుండా సేమ్ మన లెటర్ లాగే, సేమ్ మళ్ళీ కొంచెం కలర్ మార్చినా బాగుంది, సేమ్ మన లెటర్ లాగే సేమ్ ప్యాటర్న్, సేమ్ పాయింట్, సేమ్ అలాగే ఆ లెటరింగ్ పాయింట్ ఉంటుంది చూసారు, సేమ్ రాసి పెట్టారు. సరే పెట్టారు, హ్యాపీ అనిపించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మేము ఇంకొక లెటర్ రాయాలి. ఇంక ఇలా లెటర్లు రాస్తూ ఉంటే మరి డిబేట్ ఎప్పుడు జరుగుతుంది? ప్రతి లెటర్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. కక్ష ఏమి లేదు, లవ్ ఉంది, కక్ష ఏమి లేదు, లవ్ ఉంది, కక్ష ఏమి లేదు, లవ్ ఉంది. ఆయన అంటున్నాడు నాకు కక్ష ఏమి లేదు, లవ్ ఉంది. ఈ లవ్ లెటర్లు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు. అందుకే నేను ఏమన్నానంటే, అన్న నీకు నేను లెటర్ రాయడం, నువ్వు నాకు నువ్వు లెటర్ రాయడం కాదు, మీడియేటర్ ఎవరన్నా ఉంటే బాగుంటుంది, పెద్దలను పెట్టి మనం మాట్లాడద్దామని కిరణ్ పాల్ గారు తెలుసు కదండి, ఆయన లైన్లోకి తీసుకుని మాట్లాడాం. వికేఆర్ గారిని ఆయన లైన్లో తీసుకున్నాం. నేను నిజం చెప్తున్నా అండి, దేవుని సన్నిధిలో నేను చాలామంది పెద్దలకు ఫోన్ చేశానండి, రెస్పాండ్ అవ్వలేదండి చాలామంది. అంటే మన క్రైస్తవ పెద్దలు కొంతమంది మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థమవుతుంది. పెద్దోళ్ళకే, పెద్ద వయసు మళ్ళిన సేవకు నేను చేశాను. వాళ్ళు అన్నారు, బ్రదర్ కొంచెం టైం తీసుకుందాం అన్నారు. కొంతమంది అనుకూలంగా స్పందించారు, మేము వస్తాం ఖచ్చితంగా కూర్చుందాం అన్నారు. వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన పెద్దల వాళ్ళు. అలాంటి వారితో మాట్లాడాను. ఈ లోపు టాక్స్ జరుగుతున్నాయి, ఈ వికేఆర్ అన్నతో కిరణ్ పాల్ గారితో జరుగుతుంది. కిరణ్ పాల్ గారిని మీడియేటరింగ్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అయితే నాకు చెప్తున్నారు అన్నమాట, నేను మొన్న ఎదురు చూశానండి, బ్రదర్ ఖాళీ లేదన్నారు. నేను నిన్న ఎదురు చూశానండి, నేను మొన్న ఎంత ఎదురు చూశానంటే గంటలో మాట్లాడతామేమో అన్నారు. మరి ఆయనకి ఏదో పని ఉంటుంది, మాకు దొరకలేదు. సాయంత్రం అన్నారు, దొరకలేదు. 6:30కి మాట్లాడతామన్నారు, 6:30 కాదు 8:30 అయింది, దొరకలేదు. నాకు మీటింగ్ టైం అవుతుందన్నా అని నేను చెప్పాను. సరే మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతారంట అన్నారు. మీటింగ్ తర్వాత నేను ఫోన్ చేశాను, కిరణ్ పాల్ గారి నెంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది అన్నారు. నేను తర్వాత మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ ఉదయాన్నే నేను చేశాను, మళ్ళీ కిరణ్ పాల్ గారు మాట్లాడి చెప్తా అన్నారు. మళ్ళీ నిన్నంతా నేను ట్రై చేశాను. నిన్న సాయంత్రం 5 ఆ మధ్యలో నాకు కాన్ఫరెన్స్లోకి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడుతుంటే ఇదంతా జరుగుతుంది. మరి పబ్లిక్ చెప్పాలి కదండి ఇదంతా జరుగుతుందని. అసలే పబ్లిక్లో కొంతమంది ఏమంటున్నారంటే, వీళ్ళ పైకి ఇలాగే మాట్లాడుకుంటారు కానీ వెనకాల. అందుకే ఏం జరిగిందో నేను చెప్పాలని నేను చెప్పాను. చాలామంది అడుగుతున్నారు కదండి విషయం, ఇదని నేను చాలా సౌమ్యంగా చెప్పానండి ఉదయం. చక్కగా ఎవరైనా ఫాలో అవుతే అర్థమవుద్ది. దాన్ని ఎంతగా ఆయన వక్రమారం పట్టించారు. ఇందాకే ఇప్పుడే నేను నిజానికి ఆయన ఛానల్ నేను ఎప్పుడూ చూడను, నాకు చూడడం ఇష్టం ఉండదు. ఈయందే కాదు, కొంతమంది ఉన్నారు నాకు తప్పుడు ప్రసంగికులని నేను డిక్లేర్ అయిన తర్వాత కొన్ని మెసేజ్లు నేను వినడం మానేశాను. ఒకవేళ ఈ మాట ఆయనకి ఎట్టకపోయినా నేను డైరెక్ట్గా జూమ్ మీట్లోనే అన్నాను, నీది దుర్బోధ 2018 నుంచి మారిపోయింది అని. అదే మాట నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఒకవేళ అపోజ్ చేస్తే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరే, ఇందాక ఆయన ఏం చేశారంటే, మాకు కూడా ఫోన్ చేశారు చాలామంది. శ్రీను గారు వచ్చారు లేదా, అందుకే సాగదీస్తున్నాను నేను. వచ్చారా? ఏరి శ్రీను గారు పైకి రమ్మని. ఇందాక ఆయన మాట్లాడితే ఏమన్నారంటే, నేను డిబేట్కి రమ్మని అడుగుతున్నాను డైరెక్ట్గా, డిబేట్ చేద్దామన్నా. ఆయన ఏమంటున్నాడంటే, డిబేట్ చేస్తాడట, కానీ ఎందులో చేస్తాడట, నువ్వు గతంలో 2023లో పాప స్వభావం మనుసుకుందని మాట్లాడావు కదా, దాని మీద చేద్దాం అంటున్నాడు. దేని మీద? అంటే జరుగుతున్న విషయం దేని మీద అండి ఇది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అది కూడా చేద్దాం. ఓకే, నేనేమన్నా అని అసలు జన్మ లేదా ఈ పాప స్వభావం ఏదైతే ఉందో, నువ్వు జనం పాపం అంటున్నావు, మేము పాప స్వభావం అంటున్నాం, దీనికి టైం సరిపోద్ది, దానికి చాలా లాంగ్ సబ్జెక్ట్ అది. దాని మీద దీనికి ఇందులో కలిపితే ఇప్పుడు మొన్న మనకి పార్ట్ 1కే టైం సరిపోలేదు, ఆ రోజే మనకు 4:30 గంటలు పట్టింది. మళ్ళీ ఇందులోకి ఈ టాపిక్, అసలు దీనికి సంబంధం లేని టాపిక్ ఏది ఈ యొక్క పాప స్వభావం గురించి ఆయన జనం పాపం అంటారు. ఆయన మళ్ళీ ఇందులో పెడితే టైం వేస్ట్ అయిపోద్దన్నా, ఓ పని చేద్దాం, ఫస్ట్ నీ మీద ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఈ విషయం, దీని మీద ఫస్ట్ డే మనం డిబేట్ చేసేద్దాం. సెకండ్ డే నువ్వేవైతే నా పాప స్వభావం తప్పు చెప్తున్నాను అంటున్నావో అప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగు, దాని మీద డిబేట్ చేద్దాం. ఏంటి సభవా కాదా? నేనేం చేయనంటున్నానా? నేను చేస్తానంటున్నాను. ఫస్ట్ నీది చేద్దాం, ఎందుకంటే విషయం నీ మీద నడుస్తుంది. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పుకోవాలి సంఘానికి.
ఇప్పుడు నువ్వు ఇంటర్ప్రిటేషన్ ఏవైతే వాక్యాలకు ఇచ్చావో అవి తప్పు, అలా లేదు అని మేము చెప్తున్నా కనుక దాని మీద మొదటి డిబేట్ జరగాలి. రెండవది, మేము ఎప్పుడో 2023లో మాట్లాడామంటున్నావుగా, అది అప్పుడు చేద్దామంటే చేద్దాం, మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది వివరణ. నేను ఇందాక ఉదయం చెప్పలేదండి ఆ విషయం ఎందుకులే అనేసి. అయితే ఇది ఏం చేశాడంటే ఇందులో నుంచి అందులో కలుపుతుంది. ఇది సభ అండి, పోనీ ఆయనకి సభ అనిపించింది, మేము దానికి కూడా ఎగ్రీ అయ్యాం. తర్వాత ఏం చేశారంటే అన్నిటికీ మేము ఊకొట్టాలి కానీ ఆయన ఊకొట్టట్లేదు. తర్వాత ఏం చేశాడంటే పెద్దలు వద్దంట, పబ్లిక్ వద్దంట. నేను పబ్లిక్ ఎందుకు ఉండాలి, పెద్దలు ఎందుకు ఉండాలి అంటున్నానంటే ఈయన మెంటాలిటీ నాకు తెలుసండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడికక్కడే తిప్పేస్తాడు. చాలా ఈజీగా నెపం మోపేస్తాడు, చాలా ఈజీగా. అందుకే సంఘాలు ఉండాలి. గతంలో పబ్లిక్లో కదండి డిబేట్ జరిగాయి, ఇప్పుడు మాత్రం రూమ్లు ఎందుకు చేద్దాం అంటున్నారు. ఎవరట నా తరపు నుంచి అట ఎవరు వచ్చి గొడవ పెట్టేస్తారంట, అందుకు ఏదైనా గొడవలు జరిగిపోతే అల్లరైపోద్ది. నేను అడుగుతున్నాను, నిన్నెవడైనా అంటే నాది పూసి అన్నాను నేను. నాది పూసి, నిన్నెవడేమండో, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నిన్నెవరేమనరయ్యా, నేనున్నాను కదన్నా, నా నుంచి నీకు ఏ ఇబ్బంది లేదు కదంటే, లేరురా మీ వెనకాల వాళ్ళు మంచి వాళ్ళు కదరా అంటే, మరి ఎవడున్నాడో ఆ దొంగలు ఎవరున్నారు నా వెనకాల, ఆ కరుడు కట్టిన ఆ బ్యాచ్ ఎవరున్నారు, ఎవరు లేరండి. అలాగని అంటున్నాడు. సరే అంటే అన్నాడు, అన్న అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, నీకు నాకు సంబంధం లేని కనీసం 7 పెద్దలనైనా కూర్చోబెడదామంటే బేస్ అసలు వద్ద అంటున్నాడు. ఎంతసేపు ఉన్న ఎవరు ఉండాలట, కిరణపాల్ గారు ఉండాలట, వికేఆర్ గారే ఉండాలట. మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే కాకినాడ నటరాజన్ గారు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ ఆయనతో మాట్లాడేవాళ్ళేనండి. నిన్న మొన్నటి వరకు నాకు వికేఆర్ గారితో నేను ఎప్పుడో నా బైబిల్ నేర్చుకున్న టైంలో నేను మాట్లాడాను అన్నతో. మొన్నటి వరకు నాకు ఆయనతో అంత కమ్యూనికేషన్ లేదు. మొన్నటి వరకు కిరణపాల్ గారు కూడా ఆయనతో సెమినార్కి వెళ్తారు. కిరణపాల్ గారు సెమినార్కి వెళ్తున్నారు కదండి. అంటే ఈయనకు అనుకూలమైన వ్యక్తులందరూ 3 ఆ పెద్దలు ఉండాలట, అస్సలు బయటోడు ఎవ్వడొద్దట, నటరాజన్ గారే ఉండాలట. నేనేమన్నానంటే క్రైస్తవ సంఘానికి లేదా మన తెలుగు రాష్ట్రాలకి సుపరిచితమైన పెద్ద ఉన్నాడు, లేదా ఈ డిబేట్స్లో కాస్తంత అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు పగడాల ప్రవీణ్ గారు, తెలుసు కదండి. ఆయన పెడదామన్నానండి, జెన్యూన్గా ఉంటుంది డిబేట్ అని. ఆయన వస్తే రాడంట. ఆయన వస్తే ఎందుకు రావు, ఆయన ఖాళీ లేదని నేనే చెప్పేస్తున్నాడండి. అది ఆ మాట ఆయన చెప్పాలి కదా, ఖాళీ లేదని. నువ్వెలా చెప్పేస్తావు ఖాళీ లేదని? ఇవన్నీ నిజంగా నేను మాట్లాడడం లేదో, నా దగ్గర ఆడియో ఉంది. ఆయన ఖాళీ అని అంతా నేను చూసుకుంటాను, ఆయన నేను ఒప్పిస్తాను అన్న, ఆయన ఉంటే బాగుంటుంది అనే హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. కనీసం పబ్లిక్ అన్న వద్దంటున్నావు, ఈ పెద్దలన్నా పెడదామని అంటే వద్దంటున్నాడు. సరే నిన్న వరకు ఇది జరిగిందండి. ఇప్పుడు ఇంత ఎవరిని కూడా నేను పొద్దుట ఇవ్వలేదు, ఈ లెటర్లు రాసుకున్నా ఇది జరిగిందని చెప్పాను. అయితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, రావడానికి నేను అడుగుతున్నా అంటే రావడానికి నీకు ఇష్టం లేదనాలో, మరి భయం వేస్తుందనాలో, మరి ఏమని పదం వాడాలో నాకు తెలియదు, కానీ ఎగ్గొట్టడానికి కారణాలు ఎదుగుతున్నాడని మాత్రం నాకు అర్థమవుతుందండి. మొదటి కారణం ఏంటో తెలుసా, మొదటి కారణం ఏంటంటే ఈ విషయం మీద డిబేట్ చేద్దామంటే ఇందులోకి ఏమి లాక్కొస్తున్నాడు, పాప స్వభావం, ఆయన దృష్టిలో జన్మ పాపాలను లాక్కొస్తున్నాడు. మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నీకు నా మీద ఏముంది అంటున్నాడండి, నా కక్ష లేదురా మొర్రో అంటుంటే నా కక్ష ఉంది అంటున్నాడండి. నేను ఆ జూమ్ కాల్ చెప్పి నీ ఏదికి మీద నిలబడి చెప్తున్నాను, నా కక్ష లేదు, నా చుట్టూ ఉన్న వారికి ఎవరికి నీ మీద కక్ష లేదు, నువ్వు వాక్యం తప్పు చెప్తున్నావని మా బాధ. నిజంగానే మా కక్ష ఉంటే మేము లీగల్గా గెలిచినప్పుడే నీ మీద చెప్పండి పరువు నష్ట దావా వేయాలి, నీ మీద నీ పోస్టులు ఇట్టిన వాళ్ళ మీద వేసామా, దేవుడికి అప్పగించి వదిలేసాం. మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడి గంట వీడియో కట్ చేసేసారు మీరు 5.5 గంటల్లో. అయినా దేవుడికి వదిలేసాం మేము. సురేష్ తమ్ముడిని పెయింటింగ్లు వేసుకునేవాడు అన్నాడండి. అన్ని నా భార్య కన్యత్వాన్ని గురించి మాట్లాడండి, ఈ పెద్ద మనిషి మాట్లాడలేదు అంటున్నాడు. ఇప్పుడు నా కూతురుతో పోల్చుకునే నా కూతురుని కూడా ఎటకారం చేశాడండి. అయినా ఆయన సంస్కారానికి వదిలేస్తాను. నాకు కావాల్సిందల్లా ఒకటి, డిబేట్ చేద్దాం, పబ్లిక్లో చేద్దాం. ఎందుకంటే నువ్వు బొంకేస్తావు, నాకు తెలుసు. ఎంత బొంకేశాడంటే ఆ రోజు జూమ్ కాల్ మాట్లాడినప్పుడు అండి, నా వెనకాల హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ గారు అండి, చాలా జెన్యూన్ పర్సన్. ఆయన అటు సైడ్ ఉన్నాడు. ఇటువైపు ఎవరున్నారంటే శ్రీని గారు, మనకి ప్రభురాత్రి బోధన పంచుతున్న పాస్టర్ గారు శ్రీని గారు ఉన్నారు చూసారు, ఆయన ఉన్నాడండి నా వెనకాల. డిబేట్ వంకెట్టడానికి వెళ్ళి చూపించే కారణాలు చూడండి, రాకుండా ఎగ్గొట్టడానికి కారణాలు. శ్రీనన్నంట
అదో రకమైన మీనింగ్ వచ్చేలాగట ఆయనకంట ఆ జూమ్ కాల్ అంట శ్రీనన్నంట, ఇంక నేను చూపించట్లేదు, మిడిల్ ఫింగరు ఆయనకు చూపించాడంట. ఇప్పుడు లైవ్లో పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. మిడిల్ ఫింగర్ చూపించాడట అండి. అంటే ఈ మాట శ్రీనన్న వచ్చాడా శ్రీనన్న? వచ్చాడు, మైక్ పట్టుకుని వెళ్ళరా అన్న. శ్రీనన్న వచ్చాడండి, మిడిల్ ఫింగర్ చూపించాడంట. అందుకే ఎలాటోళ్ళతో డిబేట్కి రాడట. ఎలాటోళ్ళతోని ఈయన మిడిల్ ఫింగర్ చూపించాడని డిబేట్గా. అంటే నేను అంటున్నది, ఈయనకి 50 సంవత్సరాల వయసు ఉందండి. అన్నయ్య నా తండ్రి సమానుడు, సేవకుడు అయ్యాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, యథార్థపరుడు, జీవితంలో చాలా విషయాలు చూస్తున్నాడు. మరో విషయం, ఆయనకు సుపరిచితమైన వ్యక్తి మైపాల్ సీన్ అంటే ఆయనకు తెలుసు ఎలాంటి వ్యక్తో. ఇలాంటి ఆయన మీద నిందేసి ఈయన ఒక బూతును చూపిస్తున్నాడంటే ఈయనకి అలవాటు అండి. ప్రతిసారి ఎలా అనుకోవడం, ప్రతిసారి ఎలా అనుకోవడం ఈయనకి అలవాటు. ఈయనకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక అడిగా అన్నయ్య మిడిల్ ఫింగర్ అంటే ఏంటన్నయ్య అని అడిగాను నేను. అంటే ఏంటి తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడు నీరసంగా ఉన్న తీసుకొచ్చామండి, ఎందుకంటే ఈ నింద వేశారు. ఈయనకి నీరసంగా ఉన్న తీసుకొచ్చాం. ఇలాంటి మాటలు అనేసి ఈయన మీద నిందేసేసి పైగా ఇదిగో ఇలాంటోళ్ళు కట్టి నువ్వు ఇలా బొంకెత్తావనే నేను మళ్ళీ చెప్పాను. అందుకే సంఘాల మధ్యలో చేద్దాం అంటున్నాను. పోతే సిగ్గుతో నువ్వన్నా సంఘాల మధ్యలో తల దించుకుని పోవాలి, లేదా నేనైనా సిగ్గుతో దుర్బోధ చేశానని సంఘాల మధ్యలో తల దించుకుని పోవాలి. అంతే. బోధ నీదన్నా తప్పని ప్రజలు గమనించాలి, నాదన్నా తప్పని. ప్రజలు సంఘాల మధ్య జరగాలంటే కొట్లాట్లు జరిగిపోతాయి. ఎందుకు జరిగిపోతాయి? లిమిటెడ్ పీపుల్, ఆధార్ కార్డ్స్, పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆథరైజ్ పీపుల్స్, ఇంకా మాట్లాడే పోలీస్ పర్మిషన్, ఎస్కార్ట్ కూడా పెట్టుకుని చేద్దాం. అరే ఏమీ లేని ఇంత పెట్టి అప్పుడే ఎగ్గొట్టేద్దాం చూస్తున్నావు నువ్వు నడుతున్నా. అసలు ఆయన మాటల్లో 2 మాటలు విందామండి, 2 మాటలు విందాం. అన్నీకు అసలు నువ్వు ఎందుకు నన్ను ఈ టీవీ యాంకర్లాగా వివరించలేకపోతున్నాను. అసలు ఆయనకి ఆ ఫీల్ ఉందో ఒకసారి అడుగుదామండి. వెనకాల కూర్చున్నాడండి, నోటి మీద వేలుసుకుని ఇలా వింటున్నాడండి. అసలు మాకు కూడా అనిపించలేదండి. ఆ వీడియో చూసిన తర్వాత జూమ్ చేసి మళ్ళీ దానికి 50 మార్క్ పెట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడి మీద నిందేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక యథార్థమైన సేవకుడి మీద నిందేస్తున్నారు. ఆయన మాటలు వినండి. ఆయన చెప్తాడు 2 మాటలు. అయిపోయే ముందు చివరిలో తమ్ముడు డిబేట్కి రాని ప్రేమగా పిల్లన్న సంఘాల సమక్షంలో. తమ్ముడు లైవ్ చూస్తే కనుక నాకు ఇలాగ అనుకునేది, ఒకవేళ నిన్ను ఫింగర్ చూపించి నేను ఏదో అంటే ఈ ఫింగర్ మిడిల్ ఫింగర్ అంటే ఏంటని అడిగితేనే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అంత చదవలేదు. నేను దాదాపుగా నీకు తెలుసు, నువ్వే మాట్లాడావు, నేనంటే చాలా ప్రేమ, నన్ను చాలా ప్రేమగా చూసాను. నేను ఇంత ప్రేమగా నిన్ను చూసినా నేను అలా అంటానని ఎలా అనుకున్నా తమ్ముడు? అసలు ఆ ఆలోచనే లేదు, ఆ తలంపే లేదు. ఇప్పుడు నేను సేవలో ఉన్నాను, పరిచర్యలో ఉన్నాను. తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడని శ్రీకాంత్తో నేను వెహికల్ వేసుకెళ్ళాం, వెనకాల కూర్చున్నాను. జనరల్గా ఇలాగే అనుకున్నాను నేను. దీంట్లో ఇంత అర్థం ఉందని అయితే కనుక నాకే ఆశ్చర్యం కలిగింది. ఇలాంటివి కూడా అంటే ఇప్పుడు ఊక్కుని నడుస్తాను, ఏ కాలు జారిపోద్ది ఇలా అంటాను కాలు అన్నప్పుడు నా మీద కాలు చూపించాడండి. నేనేం చేయను చెప్పండి. నా తప్పు అయితే ఒకవేళ నువ్వు ఫీల్ అయితే, నేను ఎప్పటి నుంచో నిన్ను తమ్ముడు అంటాను. ఒకప్పుడు నువ్వు వాకింగ్ చెప్తుంటే వెనకాల కూర్చొని మేము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళో నీకు తెలుసు. ఒకవేళ నా విషయమే నువ్వు కనుక బాధపడితే, సంఘం సమక్షంలో నువ్వు బాధపడితే కనుక నేను సారీ అని ఇంగ్లీష్లో గట్రా చెప్పను, కానీ క్షమించు. కానీ తమ్ముడు కోరుకున్నట్టు మాత్రం డిబేట్కి రా, ఓపెన్ డిబేట్కి రా. డిబేట్లో మీరు పడండి, మేము కూర్చుంటాం, మేము అందరూ కూర్చుంటాం. అంతేగాని ఇది పెడతా ఉండు. నువ్వు అంటే నాకు ఇప్పటికీ ప్రేమే, ఎప్పటికీ ప్రేమ. నాకే కాదు, ఇతనికే ప్రేమే, తమ్ముడికి ప్రేమే. చిన్నప్రా మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ విగ్రహారాధన సంబంధించినవి లేదంటే ఈ తినటం విషయంలో నేను అట్టయ్యాను. నేను ఎలా అంటే సేవలోకి వచ్చాను. ఈ సేవా పరిచర్యలో నాకు కొనసాగుతున్న జీవితంలో విషయం ఏంటంటే, పరిచర్యలోకి వచ్చాను కదా అని నేను కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాను. విగ్రహార్పితం తినకూడదని, బాణాలు వేసుకుంటే ఆ భోజనాలకు వెళ్ళకూడదని కొన్ని పెట్టుకుని మానేస్తే తమ్ముడు నీ వీడియో నాకు పెట్టారు మా బంధువులు ఎక్కడో కాదు, బలభద్రపురం నుంచి ఆ కిందంతా మా చుట్టాలే. నీకు ఆరికిరావుల, రామచంద్రపురం, బెక్కువోలు, ఆ పరిసర ప్రాంతాలంతా మా బంధువులే.
ఒరే రెడ్డి గారు ఇంత గొప్పగా చెప్తున్నాడు తినమని నువ్వేట్రా పోయాకని వేటరా అని తిడుతున్నారు నాకు. లేదు లేదు ఆయన మళ్ళీ ఏదో రోజు చెప్తారులే మీకు అర్థమవుద్ది, కంగారు పడకండి, సేవలో ఉన్నాను కదా నేను అని చెప్పాను. ఇది నేను ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎవరిచ్చారు కానీ తప్పుడు ఆలోచన నీ పక్కన కూర్చుని తమ్ముడు నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదు. నాకు జనరల్గా ఇలా అనుకున్నాను అంతే, ఇలా పెట్టుకున్నాను. ఇది ఈ మిడిల్ ఫింగర్లో ఎంత పూతుందన్న సంగతి ఫస్ట్ టైం తెలిసింది తమ్ముడు నాకు. కాబట్టి ఒకవేళ నువ్వు బాధపడితే దయతో నన్ను క్షమించు. ఓపెన్ డిబేట్కి మాత్రం అయితే తమ్ముడు కోరుతున్నట్టుగా నువ్వు ఆ కోరికను తీర్చు. ఓకేనా తమ్ముడు? ప్రైజ్ అలా రైట్, అక్కడ పెట్టండి. రెండవది అయిపోలేదండో, ఆగండి, ఇంకో 2 పాయింట్స్. ఎందుకంటే ఆయన చాలా మోపాడండి నా మీద, అందుకని నేను వివరించాలి. ఎందుకంటే ప్రతిసారి మాట అంటున్నాడండి, ప్రతిసారి ఏమంటున్నాడు చెప్పనా, మళ్ళీ నా మీద ఆయన మీద నాకు కక్ష ఎందుకుందట. ఆ కేసు విషయంలో మీకు తెలుసు కదా, తెలియని వారం కాదు, నా జీవితం తెలిసిన పుస్తకం. వీళ్ళు ఏమంటున్నారంటే ఆ కేసు విషయంలోనంట వాళ్ళకి ఈయన సపోర్ట్ చేశాడు కనుక నేను ఆయన మీద పగటేహానంట. నేను మళ్ళీ చెప్తున్నాను అన్నయ్య నీకు, అన్న విజయప్రసాద్ రెడ్డి అన్న నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రసాద్ రెడ్డి అన్న మళ్ళీ చెప్తున్నాను, నీకు రావడం ఇష్టం లేదంటే చెప్పే, నేను అడగను నిన్ను, ఇన్ని వంకలు చూపించుకో. నాకు నిజంగానే నీ మీద ఆ పగ ఉంటే నేను ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి నీ మీద. నా భార్య వర్జినిటీ కోసం మాట్లాడినప్పుడు ఇప్పటికి మిమ్మల్ని పరిగెంటించేద్దాను నేను, కానీ నేను దేవుడికి వదిలేశాను. నేను ఎందుకు వదిలేశాను దేవునికి, దేవుడు చూసుకుంటాడు అని. రెండో మాట పదే ఈయన ఉపయోగించేది ఏంటంటే, రెండో మాట ఈయనంట నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడంట. నాకు ఇంకంటే పెద్దవారు ఐజాక్ మాస్టర్ గారు ఉన్నారు, శ్రీనన్ను ఉన్నాడు, శ్రీకాంత్ అన్న ఉన్నాడు. ఆ టైం నుంచి వీళ్ళు నాతో లేదా వాళ్ళ ఎదుట నేను జర్నీ చేసినాను. నేను వీళ్ళు ఈయన నాకు ఏదికి ఇవ్వడం ఏంటండి, లైవ్ చూస్తుంటాడు. మావిడాళ్ళలో సాల్మన్ రాజు అని ఒక అన్న ఉంటాడు, సాల్మన్ రాజు అని ఒక అన్న ఉంటాడు. ఆ అన్న కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో, నేను ఎందుకు చెప్తానంటే ఈయన నాకు లైఫ్ ఇచ్చేసాడని చెప్తున్నాడు ప్రతిసారి, నాకు అది బాధ. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో 4 రోజులు మీటింగ్ పెట్టారు. సాల్మన్ రాజు అని అడగండి కావాలంటే, ఆయన నాతో చెప్పిన మాట చెప్పిన, ఈ మీటింగ్ ఆయన కొరకు కాదు నీ కొరకు తమ్ముడు అన్నాడు. ఏంటి, నీవు ప్రజలకు అర్థమయ్యేలా వాక్యాన్ని చెప్పాలి, బ్యాలెన్స్ తెలియాలి, నువ్వు వాక్యం చెప్పాలన్నప్పుడు అప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎలా అనంటే, మొదట వర్తమానం నువ్వు చెప్పు, రెండో వర్తమానం ఆయన చెప్తాడంటే, టర్నింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను, ఆనంద భారతి గ్రౌండ్లో టైటిల్ కూడా చెప్తున్నాను, అసువులు బాసిన అమరవీరులని టైటిల్ ఆయన పెట్టాడు. అదేనా టైటిల్, అసువులు బాసిన అమరవీరులు. ఆ టైటిల్ పెట్టినప్పుడు ఆయన చెప్పింది 3 రోజులే, కానీ ఫస్ట్ స్పీకర్ అయిన నేను 4 రోజులు చెప్పాను. ఎందుకంటే రెండో రోజు జనరేటర్ పేలిపోయింది ఆ మెసేజ్ అయిన వెంటనే. ఆ రోజు ఆయనకి మెసేజ్ లేదు, తమ్ముడు నువ్వే ప్రేయర్ చేశారన్నాడు. అందుకు 4 రోజులు నేను చెప్పాను. అప్పుడు స్పందన వచ్చింది, ఎవరు ఈ కుర్రోడు, ఎక్కడ ఉంటాడు, మెసేజ్ చక్కగా చెప్తున్నాడు, ఎవరు ఈ కుర్రోడు అని. అప్పుడు కన్వీనర్స్ నన్ను పిలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మెసేజ్కి ఎవరికి వేద్దాం, ఆ కుర్రోడు ఎవరు వచ్చారు కొత్తగా, జేమ్స్ అంటగా, ఆ అబ్బాయికి ఇవ్వండి. ఈయనతో మాట్లాడేవారు, కన్వీనర్స్ మాట్లాడేవారు, అవకాశం ఇచ్చేవారు. నా డ్యూటీ నేను తీసుకుని పల్సర్ బైక్ మీద 40 నిమిషాలు అక్కడికి వెళ్ళి నేను వాకింగ్ చెప్పి 40 నిమిషాలు వాకింగ్ చెప్పి మళ్ళీ నా డ్యూటీ టైంకి నేను వచ్చేసేవాడిని. ఇలా నేను జర్నీ చేస్తే ఆ టైంలో ఈయనకి అక్కడ ఏదో వెస్ట్ గోదావరిలో ఉన్న సెమినార్ టీమ్స్ ఉండే, అప్పుడు అక్కడ సెమినార్ జరిగేది. ఏ సెమినార్ అవి, ఇక్కడ వెస్ట్ గోదావరి ఉండ్రాజవరం సెమినార్ టీంతో ఈయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వాళ్ళకి కాదన్నందుకు ఈయన సెమినార్లు స్టార్ట్ చేశాడు. ఆ టైంలో ఈయనకి స్పీకర్స్ కావాలి. ఆ స్పీకర్స్లో ఎవరిని ఎడితే బాగుంటుంది, జేమ్స్ గారిని పెట్టండి అన్నారు. ఈడు కూడా ఉంటే బాగుంటుందని అప్పుడు నాకు సెమినార్లో అవకాశం ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, నా దగ్గర వాక్యం లేకపోతే మీరు పెడతారా? ఇంకా నయం, నాకు సువార్థికుడిగా నువ్వే తయారు చేసినాను, ఇంకా నేను దగ్గర కూర్చోబెట్టి మొత్తం బైబిల్ నువ్వే నేర్పించాను అనలేదు నాకు. మరో మాట చెప్పనా, ఓన్లీ అనుకోండి, వివరణ ఇస్తున్నాను, తెలియాలి విషయాలు. మరో మాట చెప్పనా, ఈయన చాలా డౌట్స్ ఉన్న రెఫరెన్స్ అండి. నేను డిస్కషన్ చేసేవాడిని ఈయనతో, చాలా విషయాలు డిస్కషన్ చేసేవాడిని ఈయనతో. నా వివరణ ఆయనకు నచ్చేది. మావిడాడు మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన ముందు నేను నరులు కుమార్తెలు దేవుని కుమారులు అనే సబ్జెక్ట్ నేను చెప్పినప్పుడు ఆయనకి ఆ మెసేజ్ నచ్చి అప్పుడు ఏమన్నా తెలుసా, నా దగ్గర ఒక కెమెరా ఉందరా, ప్రతి మెసేజ్ రికార్డ్ చేయి, మెసేజ్లు బాగున్నాయి అన్నాడు. ఈయన నా మాటలు అర్థమవుతున్నాయా? కన్వీనర్స్ నాకు అవకాశం ఇచ్చారు, ఈయన అవకాశం ఇచ్చాడండి, నాకు లైఫ్ ఇచ్చేసాడు, అట్లా లైఫ్ ఇచ్చాడంట. అందుకట
నేను ఏం చేయాలి అందుకట ఇప్పుడు ఏమంటున్నాడట, మీరు లైఫ్ ఇస్తే వచ్చినోడు మీ ముందు అన్నయ్య అని తిరిగినోళ్ళు ఇలాంటి కుర్రోళ్ళతో మీకు డిబేట్ ఏంటి అన్నారంట. అందుకనంట చెప్పండి, డిబేట్కి రాడు. ఇది కారణమే. నేను అందుకు అడుగుతున్నాను, ఇన్నిసార్లు మేము వివరించుకోం కానీ వస్తావా రావా? నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చెప్పిన పెద్ద మనుషులు ఉండాలి, నేను చెప్పిన పెద్ద మనుషులు ఉండాలి. డిబేట్ ఎలా జరుగుతుందో అలాగే జరగాలి. అవసరమైతే పోలీసు బలగాలను కూడా నీకు భయం వేస్తే పర్మిషన్ తెచ్చుకుని అక్కడ పెట్టుకుని డిబేట్ చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇంకో మాట ఏదో అన్నాడు, నేను మర్చిపోయాను వివరించడంలో. ఇన్ని మాటలు అన్నాడండి ఆయన. ఇన్ని మాటలు నేను అడుగుతున్నాను, సీనన్న మీద నిందేసావు, నా మీద కక్ష ఉందని నా మీద నిందేసావు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నావంటే పిల్లోడు నాకు చేయడం ఇష్టం లేదని నిందేస్తున్నావు. మరొకటి ఏమంటున్నావంటే నాకు మందొస్తే రానంటున్నాను. మందొస్తాయే అడుగుతున్నాను, మందొస్తే ఏమైంది? మందంతా మాట్లాడతారు నీతోని, నేనే కదా మాట్లాడతాను. నీ మంద నీకు, మంద అంటున్నాడు కాబట్టి ఆ పదం ఉపయోగిస్తున్నాను. నీ మంద నీకుంటారు, నా మంద నాకుంటారు. ఆ మంద మాట్లాడదు, ఈ మంద మాట్లాడదు. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడతాను. నువ్వు వస్తానంటే రాకపోతే మానే. దొంగ కారణాలు దయచేసి చెప్పొద్దు. నా మెసేజ్లోంచి నువ్వెన్ని లేపి నన్ను ఎవరిని అడిగినా నేను చెప్పడానికి రెడీ. నువ్వు మాట్లాడిన ప్రసంగాల్లో ఇప్పుడు జరుగుతున్నది జైగొట్టిన విషయం, విగ్రహాలకు అర్పించిన విషయాలు ఏవైతే నువ్వు బైబిల్లో నుంచి వివరణ ఇచ్చావు అవి తప్పని నేను చెప్తున్నాను. దాని మీద డిబేట్ చేయడానికి నీకు ఇష్టమైతే రా అన్నా, వద్దంటావా వదిలే, నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. అంతేగాని మా మీద ఆ ఫింగర్ చూపించారు, ఈ ఫింగర్ చూపించారు, కాల్ చూపించారు, ఇలాంటి మా మీద పెట్టకు. నువ్వు ఇలాంటి బొంకేస్తావనే నేను అందరిలో చేద్దామంటున్నాను. నేను నా మాటలు అర్థమైనయా? కాబట్టి మొన్న ఎవరో ఈయన చెప్పిన వివరణ ఒకటి, ఏది అమ్మతేజ గారి విషయంలో ఈయన చెప్పిన వివరణ ఒకటి, తర్వాత అమ్మతేజ గారు లైవ్ పెట్టి చెప్పిన విషయం, మళ్ళీ ఇద్దరు టీ దగ్గర అక్కడ కూర్చుని ఆ రూమ్లోనే ఎలాగుంటాయి వ్యవహారాలనే రూమ్లో వద్దంటున్నాను నేను. బహిరంగంగా చేద్దాం. లేదు అలా జరిగింది ఈయన అన్నాడు, లేదు ఇలా జరిగింది. ఎందుకు? అందుకే అందరూ చూస్తారు, అందరి మధ్య లైవ్ వెళ్ళిపోవాలి, మనకు డిస్కషన్ జరగాలి. ఎందుకంటే సంఘానికి ఆత్మీయ వాతావరణాన్ని మనం అందించాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఇచ్చిన వివరణలో కూడా నీకు దోసనగి పదం అన్నావరా అని ఒకవేళ అంటే, ఏదన్నా అంటే ఇప్పుడు నేను వివరించిన దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి ఎదుర్కొంటారు. ఏదో ఒక పదం నీకు ఇబ్బంది ఉంటే ఆ దాన్ని బట్టి క్షమాపణ చెప్తున్నాను. నెక్స్ట్ వెంటనే కోరుకుంటున్నాను, ఓపెన్ డిబేట్ చేద్దాం రా. నీకు ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను, కానీ నువ్వు మాత్రం ఓపెన్ డిబేట్ చేద్దాం రా. నువ్వు కారణాలు ఎతకొద్దు, రా. మళ్ళీ ఏమంటున్నారంటే నువ్వు సింగిల్గా ఎందుకు రా అని అంటున్నావు, నీకు భయం వేస్తుందా అంటున్నారు. మొత్తం వింటే అర్థమవుతుంది ఎవరికి భయం వేస్తుందో. మరొక విషయం నేను మర్చిపోయింది ఏంటంటే, తమ్ముళ్ళు కొంతమంది అవుట్ ఛానల్స్ ఉన్నాయండి, కొన్ని బయట ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ నిజంగా వాళ్ళ తమ్ముళ్ళస్ అలా పెట్టకూడదండి. డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళు పెట్టకూడదు. ఆ విషయంలో అన్న ఒకవేళ నీకు అభ్యంతరం అయితే, వాళ్ళు పెట్టారు నిజానికి నేను ఇంకా చూడలేదు ఆ తమ్ముళ్ళస్, వాళ్ళు అలా పెట్టినందుకు నీకు ఇబ్బంది అయితే వాళ్ళ తరపున నేను సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు టైటిల్స్ పెట్టారు, ఆయన చూపించారు, రెడ్డి గారు పారిపోతున్నారు, రెడ్డి గారు రావడం లేదు, అలా పెట్టకూడదు. వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయకూడదు. వాళ్ళు పెట్టారు, వాళ్ళ ఆవేశంలో పిల్లలు, వాళ్ళ విషయంలో నేను చెప్తున్నాను. అలాగైతే మీరు ఎన్ని పెడుతున్నారు నా మీద తమ్ముళ్ళస్, ఎన్ని వీడియోలు పెడుతున్నారు, ఏట్ల పాలం అని ఎన్నిసార్లు తగిలించలేదు మీరు? కాబట్టి అన్నీ వద్దు, మన డిబేటే ప్రాముఖ్యం. సైడ్ అవ్వద్దు విషయాన్ని. నన్ను క్షమించండి, సంగమగా క్షమించండి, దేవుడు కూడా నాకు క్షమించను కాక. ఎందుకంటే ఈ విలువైన సమయాన్ని వీళ్ళ కొరకు ఉపయోగించాల్సి వచ్చింది. దేవుడు నన్ను క్షమించను కాక.